బీసీలకు మరి అన్ని విధాలుగా ఒక రాజకీయంగా కావచ్చు, మరి సామాజికంగా కావచ్చు, మరి విద్యాపరంగా కావచ్చు, అన్ని పరాల్లోనూ ముందు నడిపింది మనమే అధ్యక్ష. మరి ఈరోజు సోదరులు అడిగినట్లుగా మరి ఖచ్చితంగా బీసీలను ప్రతి ఇంటి నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆదరణ 1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 తెచ్చింది చంద్రన్న గారు, ఆదరణ 3 కూడా మనం అమలు పరుస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని ఎంఎస్ఎంఈ ద్వారా కావచ్చు, ఈరోజు బీసీలు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరులు తెలియజేసినట్లుగా ఖచ్చితంగా మరి వారి అభివృద్ధి కోసం మరి లోన్ల ద్వారా కావచ్చు, ఆదరణ 3 కావచ్చు, విద్యాపరంగా కావచ్చు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1330. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. 20/5/2019 తేదీ నాటి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం రాళ్లపాడు జలాశయం ఎడమ కాలువ పనులను రద్దు చేయడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడవ ప్రశ్నకు సమాధానం కందుకూరు నియోజకవర్గంలోని నీటిపారుదల వనరుల మరమ్మతుల కోసం 1086.38 లక్షల విలువైనటువంటి పనులను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గానికి తాగునీరు సాగునీరు అందించే ఈ రాళ్లపాడు రిజర్వాయర్ అధ్యక్ష 1958 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రాళ్లపాడు రిజర్వాయర్కి మన ఎడం కాలువ కుడి కాలువ 2 కాలువలు ఉంటాయి అధ్యక్ష. ఎడం కాలువకి ఆయకట్టు 4000 ఎకరాలు స్థిరీకరించబడింది అధ్యక్ష. కానీ ఈరోజు కూడా ఆ ఎడం కాలువ ఏదైతే ఒలవటివారిపాలెం లింగ సముద్రం మెట్ట ప్రాంతమైన ప్రాంతాలు రైతులు 1500 ఎకరాలకే నీటిపారుదల ఉంది అధ్యక్ష. ఆ రిమైనింగ్ ఏరియాని ఎక్స్పాన్షన్ చేసి ఆ ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకో 2 ఇష్యూలు మేజర్ ఇష్యూలు ఉన్నాయి అధ్యక్ష. రాళ్లపాడు రిజర్వాయర్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 96లో ఆ హెవీ ఫ్లడ్స్ వచ్చి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు 5 గేట్లు ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత రైతులను కాపాడడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే దానికి స్టాప్ బ్లాక్ గేట్లు లేవు అధ్యక్ష. ఈ రోజు కూడా సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది, కానీ మెకానికల్ వర్క్ పెండింగ్ ఉండడం వలన అదే ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కూడా సమ్మర్లో 10 అడుగులు ఉంటాయి కాబట్టి దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఇవి హెవీ రైన్స్ వచ్చేటప్పుడు ప్రాజెక్టు భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్తుందని చెప్పి దాన్ని కొంచెం ఆ స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టును కాపాడవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే 1958 సంవత్సరంలో ఏర్పాటు చేసిన 2 హెడ్ రెగ్యులేటర్లు కూడా అధ్యక్ష ఎడమది కుడి కాలువది అవి రాతి కట్టడంతో అప్పుడు పురాతన కట్టడంతో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అవి పాత టెక్నాలజీతో వెల్ సిస్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టతరంగా ఉంది అధ్యక్ష. లాస్ట్ సీజన్లో కూడా అవి ప్రాబ్లం అయితే రైతులకు నీళ్లు ఇవ్వడం చాలా కష్టంతో కూడింది అధ్యక్ష. దానికి మంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని మన ఇవి ఏవైతే జనరేటర్ సిస్టంతో నీళ్లు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. దాన్ని కొత్త టెక్నాలజీ వైపు తీసుకొని వచ్చి దాన్ని మళ్ళా అంటే వర్షాకాలంలో చాలా అదే ఆ ప్రాంతంలో రైతులు కంప్లీట్గా దీని మీద ఆధారపడి ఉంటారు, సాగునీటికి ఇబ్బంది పడుతుంది కాబట్టి దాన్ని కొత్త టెక్నాలజీతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే రాళ్లపాడు రిజర్వాయర్ ప్రాజెక్టు మరి 16,000 ఎకరాల సాగునీరుకి 116 గ్రామాల త్రాగునీరుకి 1.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్ అధ్యక్ష. అయితే ఈ రిజర్వాయర్కి సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి కుడి కాలువ నుంచి 14,500 ఎకరాలు, అదేవిధంగా ఎడమ కాలువకు సంబంధించి 1,500 ఎకరాలు మరి యొక్క సాగునీరు అందిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎల్ఎంసి అంటే ఏదైతే ఈ ఎడమ ప్రధాన కాలువ ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి స్థితిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018లో 36.50 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష.
అయితే దురదృష్టవశాత్తు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019లో మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ పనుల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడుకు సంబంధించినటువంటి ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించినటువంటి పనులు అత్యవసరమైనటువంటి మరి స్థితిలో మరి వాటిని కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు మళ్ళీ రీఎస్టిమేషన్ చేసి ఆ వర్కులను కూడా పరిశీలించగలమని చెప్పి ఏదైతే గౌరవ సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే ఈ యొక్క రాళ్లపాడు ప్రాజెక్టు మరామతులకు సంబంధించి ఈ యొక్క ఎస్డిఎంఎఫ్ 17 పనులు 37.70 లక్షలు, అదేవిధంగా ఓఎండ్ఎం 11 పనులు 75.02 లక్షలు, ఎఫ్డిఆర్ 20 పనులు మరి 106.21 లక్షల రూపాయలు, ఇతర ముఖ్యమైనటువంటి పనులు 35.50 లక్షల రూపాయలు. అంటే ఈ రకంగా రాళ్లపాడు ప్రాజెక్టు మరామతుల నిమిత్తం ఈ 20 నెలల్లో ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆయన కందుకూరు నియోజకవర్గానికి కూడా ఏ రకంగా నిధులు మంజూరు చేస్తారనేది అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానంగా ఎస్డిఎంఎఫ్ నుంచి 12 పనులు 40.53 లక్షలు, ఓఎండ్ఎం 15 పనులు 75.55 లక్షలు, ఎఫ్డిఆర్ 113 పనులు 7.15 కోట్లు. అంటే మొత్తం కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 10.86 కోట్లు. అంటే రాళ్లపాడు రిజర్వాయర్ 2.54, మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలో 8.32 అంటే 10.86 లక్షల రూపాయలు ఈ యొక్క 20 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవ సభ్యులు ఈ యొక్క రాళ్లపాడు రిజర్వాయర్ పురాతన కాలం నుంచి ఉండడం ద్వారా ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ కానీ హెడ్ రెగ్యులేటర్స్ కానీ ఏవైతే రిపేర్స్ ఉన్నాయో మెకానికల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి వీటిని కూడా మళ్ళీ ఏదైతే రిపేర్స్ కానీ కొత్తగా కానీ ఏదైతే ఏర్పాటు చేయమని గౌరవ సభ్యులు కోరారో తప్పనిసరిగా పరిశీలించి ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1436 ఇరిగేషన్ మంత్రి గారు. ఇరిగేషన్ మంత్రి గారు.